మరిగా ఒక ఆయన కట్టా పని చేసిండు, ఒక ఆయన దుర్యోధనుడు చేసిండు. అయ్యా ఒక ఆయన సోను బాబు అవుతుండు, మోహన్ బాబు అవుతాడు, సోను బాబు అవుతాడు, యాక్టర్ చిరంజీవి అవుతాడు. వీళ్ళు ఎమ్మెల్యేలు అయ్యి ప్రజల సమస్యలు పట్టుకోరయ్యా. ఊర్లల్లో బడులు లేక కుప్ప కూలిపోతున్నాయ్యా, పెచ్చలు రాలిపోతున్నాయి. గవర్నమెంట్ బళ్ళు ఒక్కడు చదువుతలేడు, విద్య కోసం మాట్లాడుర్రి. నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే మరి రోజు రోజుకు మరి ఏమవుతుందో ఏందో కానీ మన రేవంత్ రెడ్డి రకరకాల ఆటలు ఆడిపిస్తుండు. ఇప్పుడు కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో మరి కొత్త జీవో తెచ్చిండేమో అనుకుంటున్నా నేను. ప్రజలు కూడా ఆడాడ గుసగుసలు అనుకుంటారు. అమ్మ ఎమ్మెల్యేలు అంతా పోయి ఎంపీలు అంతా పోయి మొత్తం ఎమ్మెల్యేలు ఏమో వేషాలు వేస్తున్నారు, భాగవతాలు ఆడిస్తాడా లేకపోతే ఎట్లా ఏంది ఏం కథ, లేకపోతే సినిమాలు తీపిస్తాడా, సినిమా హీరోలు తక్కువ అయ్యారు ఇక్కడ. మరి తెలంగాణలో సినిమా హీరోలను చేద్దాం అనుకుంటుండా. మరి ఇక ఒక ఆయన కట్టా పని చేసిండు, ఒక ఆయన దుర్యోధనుడు చేసిండు. అయ్యా ఒక ఆయన సోను బాబు అవుతుండు, మోహన్ బాబు అవుతాడు, సోను బాబు అవుతాడు, యాక్టర్ చిరంజీవి అవుతాడు. అయ్యా మరి రేవంత్ రెడ్డి రవీంద్ర భారతిలో పెట్టి మరి వీళ్ళందరినీ పట్టుకొని బాగానే చేపిస్తున్నావు నాయన. మరి సినిమా హీరోలను తయారు చేపించి కట్టప్ప అని చేసినావు. మరి కట్టప్ప పాత్రలో ఎవరిని పెట్టినావయ్యా? మాట ఏ రెడ్డి గారు కట్టప్ప పాత్రలకు వచ్చిండు? ఏ రెడ్డి ఎమ్మెల్యే చేసిండు? అది పోనీ దుర్యోధనుడు చేసిండు. దుర్యోధనుడు ఏ రావు ఎమ్మెల్యే చేసిండు చెప్పరు? రావు చేసిండా లేకపోతే రెడ్డి గారు చేసిండా? ఎందుకు చేయలే మరి? నాకు తెలియక అడుగుతున్నా. మరి ఏమో కోప్పడారు నాయన ఆడ అనుకుంటుంటే నేను మళ్ళీ మీకు చెప్తున్నా. మరి ఎందుకంటే మీకు ముక్కు మీదనే ఉండదట కోపం. మీరు అనుకుంటే ఏదంటే అది చేస్తారట, అందుకే చెప్తున్నా నేను. మరి ఎమ్మెల్యేలని ఈ సినిమా హీరోల గెటప్లు వేసి కట్టప్ప పాత్ర వేసి దుర్యోధన పాత్ర వేసి సోన్ బాబు పాత్రలు వేసి ఇవన్నీ చేస్తేందుకేనా సారు మిమ్మల్ని ఎన్నుకున్నది? చెప్పండి. ఒక్కొక్క నియోజకవర్గంలో ప్రజలు అల్లడం తల్లడిల్తుంటే ప్రజలేంది, రైతులేంది, రైతు బంధు లేక ఇబ్బంది పడుతుంటే, రైతులు అరిగోస నీళ్ళు లేక ఎర్ర టెండలల్లా ఎండిపోయి చేతికొచ్చిన పంటలు ఎండిపోతుంటే దీంట్ల మీద మాట్లాడురే అసెంబ్లీలో అంటే ఒక ఆయన ఓ అని అంటుండు. మరి ఏమొస్తుంది అవి వేస్తే? ఏమొస్తుంది అని నువ్వు దుర్యోధను పాత్ర వేస్తే ఏమొస్తుంది, నువ్వు భీముడు వేషం వేస్తే ఏమొస్తుంది చెప్పురి. ఏంటి కాదు అవి వేసే కళాకారులు అలాగుంటారు, వాళ్ళకి కల్పించండి. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రావడానికి ఎంతోమంది కళాకారులు మిగిలిపోయారు రాష్ట్రంలో. వాళ్ళని కళాకారులను చేసి సినీ పరిశ్రమకు తీసుకోండి, వాళ్ళ చేతిలో పెట్టండి. అప్పట్లో ఒక ఆయన అన్నాడుగా, మన తెలంగాణ మనకు వచ్చే చూసుకో అందరూ హీరోలు అవుతారు, హీరోయిన్లు అవుతారు అన్నాడు. ఎక్కడ వాయను ఆయన? అయ్యా ఆయన అంటే చేసిండు. మరి మీరు మంచి చేస్తోలుగా 100 సంవత్సరాల చరిత్ర నిండిన మన పార్టీ మరి చేయాలగానే అన్న. మరి వీళ్ళకన్నా న్యాయం చేయాలి కళాకారులకు. ఇప్పుడు భీముడు అదేంది దుర్యోధనుడు కట్టప్ప ఇవన్నీ వేసి వాళ్ళకన్నా పెడితే వాళ్ళు చేస్తారు కళాకారులకు. వీళ్ళు ఎమ్మెల్యేలు అయ్యి ప్రజల సమస్యలు పట్టుకోరయ్యా. ఊర్లల్లో బడులు లేక కుప్ప కూలిపోతున్నాయ్యా, పెచ్చలు రాలిపోతున్నాయి. గవర్నమెంట్ బళ్ళు ఒక్కడు చదువుతలేడు, విద్య కోసం మాట్లాడుర్రి. గెలిపించుకున్నది అందుకే అసెంబ్లీలో విద్య గురించి మాట్లాడండి. మా రాజగోపాల్ రెడ్డి ఎట్లా మాట్లాడాడు? ఆయన మాట్లాడితే ఎట్లా అన్నది ఒక్కొక్కరికి సుర్రం అన్నది. విద్య గురించి, గవర్నమెంట్ వైద్యం గురించి, హాస్పిటల్ గురించి ఈ 2 కావాలని మాట్లాడాడు. అవి అయ్యేవేనా? కానీ చర్చ మాత్రం పెట్టాడు చూసుకో. ఎక్కడైనా కాకుండా మా కాడ ఎట్లన్నా చేస్తాడు, మేము ఎమ్మడే పడతాం, మా ప్రజలందరూ ఊరుకోరు. రాజాన్ని ఎమ్మడి పడతారు, రాజాన్ని ఎమ్మడి పడి చేపించుకుంటారు, అది పక్కకు పెడదాం. అసలు రేవంత్ రెడ్డిది ఏంది అని ముచ్చట. వీళ్ళందరిని మంచిగా వేసి ఇట్లా కూర్చుండు. మరి ఇట్లా చూస్తుండు కూర్చొని. మరి ఏందో దీని అర్థం ఇప్పటిదాకా వెళ్ళలే. జర ఎక్కువ ప్రజలకు జర ఎక్కువ దీని మీద మరి ఏం అవగాహన కోసం వీళ్ళకు దుర్యోధను పాత్ర, భీముడు పాత్ర
ఇవన్నీ కట్టప్ప పాత్ర ఎందుకు వేయించినట్టు అని ఈ ఏషాలు ఈ సినిమా హీరోలకు వేస్తుంది కదా సారు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నది సమస్యలు ఊర్లలో సమస్యలు అయితేనే రోడ్లు దలగబడి నాశనం అయిపోయినాయి ఒక్క రోడ్డు మంచిగా లేదు ఏదో 10 సంవత్సరాల కింద వేస్తాయి తుక్కు అయిపోయినాయి ఇంటురా రోడ్లు చక్కగా లేవు బడులు చక్కగా లేవు హాస్పిటళ్ళు చక్కగా లేవు మాకేమైనా రోగాలు వస్తే తీసుకపోయి ఏడాయాలి ఉస్మానియా గాంధీ మా పెద్ద దవాఖాన్లు మా సబ్బండ కులాలకు ఉన్న పెద్ద దవాఖాన్లు అవి రెండే శవాలయ్యి బస్తాలల్లో ప్లాస్టిక్ కవర్లల్లో సాపల చుట్టి ఇంటికి పంపుతారు మా సావులు మా గతులు ఈ ఎర్రటెండకాలం వచ్చిందిగా ఈ ఎండాకాలం పొద్దంతా రెక్కలు ముక్కలు చేసుకుంటే అందుకు పోవాలి అయ్యా ఎండకు గడగడ నీళ్ళు తాగాలి సావాలి ఇక చేస్తాం పోస్ట్ మార్టలకి ఇటు చేయరు మా బతుకులు ఏమి ఇవి మీరేమో ప్రజల సమస్యలు ప్రజల గాథలు బాధలు బాగోగులు చూడరా అంటే వీళ్ళు డ్రామాలు వేస్తారు డ్రామా కంపెనీ పెట్టి రాడా దీంతో ఎవరికి లాభము ఎవరికి పాయిదా నెలకు జీతాలు తీసుకుంటారుగా ఎమ్మెల్యేలు లక్షల జీతాలు తీసుకుంటారు కదా ఏం న్యాయం చేస్తారు చెప్పు ఆ జీతం కోసం అన్న గుండెమే చేసుకొని చెప్పు ఎవరికన్నా న్యాయం ఉందా ఇక ఇటువంటి మాటలు మాట్లాడొద్దు ఇలాంటివి అడగొద్దు ప్రజల సమస్యలు చెప్పొద్దు మళ్ళీ ఇవన్నీ చెప్తే ఓడోడు ఫోన్ చేసి బెదిరిస్తారు ఏమనుకుంటావురా అని నువ్వు శంషగాను కాబట్టి ఫోన్లు చేసి బెదిరిస్తారు అవలేగాలు కాబట్టి బెదిరిస్తారు నేను అడిగేది ఎవరి కోసం రా ప్రజలు ఏమేమైతే అనుకుంటారో అవన్నీ మీకు చెప్తున్నా నేను జాగ్రత్త పడుతోడు మనిషి అనేటోడు అరే ఇది నిజమే కదా వ్యతిరేకత వస్తున్నట్టుంది ప్రజలల్లా ఆ జర్నలిస్ట్గా చెప్తున్నట్టుంది ఆ మాటలు మనం తీసుకొని ఇప్పటి నుంచి అన్న మంచిగా చేద్దాంరా అని ఆలోచిస్తాడు ఎవడన్నా బెదిరించడు ఫోన్లు చెయ్యరు అడవులుగా ఏం రా అని బెదిరించరు బెదిరిస్తే ఏమవుతుందో చంపుతారు కొడతారు ఇంతకంటే ఎక్కువ చేసేది ఏముందిరా మీరు ఘనకార్యం మంచిగా చేయరురా మనసులమై భూమి మీదకి వచ్చినాము అజ్జేయమనే కోరుతున్నాం వేరేది ఏం కాదు మీరంటే మాకు కోపం కాదు మేమంటే మీకు కోపం కాదు చెప్పే దాంట్లో బాధపడి కోప్పడుతురు ఉన్నది ఉన్నట్టు అంటే సుర్రు అంటుంది మీకు మరి అది నిజమే కదా మీకు సింహాసనం ఎందుకు అందించారు రాజ్యం మీద ఎందుకు కూర్చోబెట్టారు ఇవన్నీ చేయడానికేగా ఓడోడు అంటాడు అప్పుడెక్కడ పోయినవే 10 సంవత్సరాలు పీక పోయాం 10 సంవత్సరాలు ఆడోడాడు ఈడోడాడు ఎవడికి రాజ్యం అందించినా ఇదే గతి పట్టించారు ప్రజలకి మంచి చేసిన కొడుకు అవ్వలేడు ఏదో కొద్దిగంత బుచ్చపు మెతుకులు వేసినట్టు కొద్దిగా చేస్తే చేస్తున్నాం ప్రజలను బాగుపరిచిన కొడుకు భూమి మీద లేడని చెప్తున్నాను నేను ఇవన్నీ మాట్లాడితే సుర్రు మాటది మళ్ళీ గిది ప్రజలారా మరి ఇది ఎక్కడ పోతుందో ఈ రాష్ట్రం ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయిపోయి దగ్గర 3కి వస్తుంది 3కి వస్తుంటే మన రేవంత్ రెడ్డి గారు ఇక కంపెనీ పెట్టిండు కొత్తది డ్రామా కంపెనీ పెట్టి ఎమ్మెల్యేలతోటి డ్రామా వేపిస్తాడు కానీ ఆ కంపెనీలో ఆ డ్రామాలలో వాళ్ళు ఎవరు ఉండరట రెడ్డిలను ఉంచాడట ఆ పాత్రలో ఇది కథ ఇక సిగ్గు తెచ్చుకోవాలి మనమే అని అంటారు జనాలు అన్నారు మీకు చెప్తున్నా నేను చూస్తూనే ఉండండి మీ తలవార్ తాత టీవీ